హాయ్ వ్యూయర్స్, ఈరోజు మన వీడియో ఏంటి అంటే నేను పాప అత్తయ్య మావయ్య మేమందరం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్ దగ్గర హోమము అలాగే వారాహి నవరాత్రులు చేస్తున్నారు అనమాట. ఈ టెంపుల్ ఎక్కడ అంటే మన పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ఉంది కదా విజయవాడలో, దాని పక్కన కాళికాదేవి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ కాళికాదేవి గుడిలో 9 రోజులు వారాహి నవరాత్రులు అయితే జరుపుతున్నారు. అందులో భాగంగా హోమం కూడా ఉంది అనమాట. ఈ వారాహి నవరాత్రులు స్టార్ట్ అవ్వక ముందే ఒక 2 days ముందే ఒక టోకెన్ అయితే ఇస్తారు మనకి. ఆ టోకెన్ ద్వారా మనం హోమంలో కూర్చోవచ్చు. అలాగే మనం గర్భగుడిలో కూడా వెళ్ళి వారాహి అమ్మవారిని దర్శించుకోవచ్చు అనమాట. సో అమ్మవారికి వారాహి నవరాత్రులు అయితే జరుపుతున్నారు ఈ గుడిలో. ఈ 9 రోజులు మేము వెళ్ళలేదు, కానీ వెళ్ళిన రోజులను మాత్రం కొన్ని డేస్ అయితే వెళ్ళామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ గుడికి వచ్చేసి 3 అమ్మవార్లు అయితే ఉంటారు. మహాలక్ష్మి, సరస్వతీదేవి అలాగే కాళికాదేవి అనమాట. కాళికాదేవి అమ్మవారి 9 రోజులు వారాహి దేవిగా దర్శనం అయితే ఇస్తారనమాట. మేము వెళ్ళే టయానికి హారతి కూడా ఇస్తున్నారు. హారతిని కూడా మేము దర్శించుకున్నాము. హారతి తర్వాత అందరూ అమ్మవారికి ఆషాఢ మాసంలో అమ్మవారికి పుట్టింటి సారిని తీసుకొస్తారు కదా. సో అమ్మవారికి పుట్టింటి సారి అలాగే కొంతమంది కలిసి చెంబులతో గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. చాలా ఆనందంగా అనిపించింది ఈ గుడిలో మాకు. చాలామంది ఉన్నారు. మేము వెళ్ళేసరికి క్రౌడ్ అంతా తగ్గిపోయింది. ప్రసాదాలు కూడా పెట్టారు అమ్మవారికి. అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించారు. హారతి అయిపోయిన తర్వాత పులిహార, దద్దోజనం అలాగే పరమాన్నం కూడా పెట్టారు అమ్మవారికి ప్రసాదం కింద. మేము ఆ ప్రసాదాలు కూడా తీసుకుని కొంచెం పక్కకి వచ్చేసి కూర్చున్నాం అనమాట. మా కజిన్స్ మేమందరం మాట్లాడుకుంటున్నాం సరదాగా. మావయ్య వాళ్ళ సిస్టరు ఆవిడ బ్లూ శారీ ఆవిడ పక్కకు ఉంది కదా, ఆవిడ మావయ్య వాళ్ళ సిస్టర్ అనమాట. ఈవిడ అత్తయ్య పాపతో ఉన్నారు. ఈ బాబు వచ్చేసి మా కజిన్ వాళ్ళ బాబు. అత్తయ్య ఈ బాబును మా పాపకి మంచి బాండింగ్ అయితే ఉంటుంది. బ్రదర్ సిస్టర్ బాండింగ్. ఇద్దరు బాగా ఆడుకుంటారు. మా పాప వాడితే బాగా ఆడిద్ది అనమాట. లాంగ్లో మనకి అమ్మవారి ఫోటో అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ వారాహి అమ్మవారికి మొన్న ఫ్రైడే ఈవినింగ్ కుంకుమ పూజ కూడా జరిపారనమాట. ఆ కుంకుమ పూజలో కూడా మేము కూర్చున్నాము. చాలా ఆనందంగా అనిపించింది కుంకుమ పూజ చేసుకోవడం. ఫస్ట్ టైం మేము అందరం వారాహి నవరాత్రులు చేస్తున్నాము. ఫస్ట్ టైమే మేము కుంకుమ పూజలో కూర్చోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. కుంకుమ పూజ కూడా బాగా సెలబ్రేట్ చేశారు, కానీ ఆ కుంకుమ పూజ వీడియో అయితే నేను ఏం తీయలేదు ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసి చాలామంది క్రౌడ్ అయితే కొంచెం తగ్గింది మేము వెళ్ళేసరికి. అందరూ ప్రసాదం అవన్నీ తీసుకుని చాలామంది అయితే వెళ్ళిపోయారు. మా పాప అయితే బాగా అల్లరి చేస్తుంది. బాబు పాప మాడిస్తూనే ఉన్నారు. క్లిప్ కూడా పెట్టించుకుంటలేదు సరిగ్గా. ఈవిడ వచ్చేసి మా పెద్ద అత్తయ్య, ఈయన వచ్చేసి బాబాయ్ అవుతారు, అంటే మావయ్య వాళ్ళ బావ అనమాట. సో బావమరుదులు కదా, అలాగనమాట. సో ఎవరైనా అమ్మవారిని దర్శించుకోవాలంటే వారాహి అమ్మవారిని గుడికి వెళ్ళి దర్శించుకోండి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మన వీడియో అయితే ఇది. ఫైనల్గా మేము అందరం ఒక పిక్ కూడా దిగాము. మా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.